8 ఏళ్ల అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందో చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. 1992లో కరోలిన్ అనే 8 ఏళ్ల అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ అమ్మమ్మలతో కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ ఆమెను చాలా ప్రేమించేది. ఆమె ఎక్కువ సమయం వాళ్ళ అమ్మమ్మతోనే గడిపేది. కానీ ఒకరోజు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం వల్ల వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఈ పాప మాత్రమే బతికారు. ఇదంతా జరిగి 1 సంవత్సరం గడిచింది. వాళ్ళ పక్కింట్లో ఉంటారు కదా, వాళ్ళకి కరోలిన్ ఆడుకుంటున్నట్టుగాని లేదా చుట్టుపక్కల తిరుగుతున్నట్టుగాని కనిపించలేదు. అలాగే ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వాళ్ళ అమ్మమ్మ అక్కడి నుంచే బయటికి తరిమేసేది. ఈ విషయంపై పక్కింటి వాళ్ళకి అనుమానాలు పెరిగాయి. కరోలిన్ కి ఏదో చెడు జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అది తెలుసుకోవడానికి కొంతమంది అర్ధరాత్రి కిటికీలో నుంచి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్ళు సైలెంట్ గా కరోలిన్ గదికి వెళ్లారు. వాళ్ళకి అక్కడ దారుణమైన స్మెల్ వస్తుంది. అయితే వాళ్ళు రూమ్ మొత్తం చూశారు. అక్కడ కరోలిన్ బట్టలు అలాగే బొమ్మలు రూమ్ మొత్తం చెల్లాచెదురుగా పడున్నాయి. అప్పుడు వాళ్ళు బెడ్ కింద చూశారు. అక్కడ కరోలిన్ డెడ్ బాడీ ఉంది. ఆ బాడీ మొత్తం చాలా మురికిగా దారుణంగా ఉంది. ఆ తర్వాత ఆ బాడీని వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ బాడీ మొత్తం కాలిపోయి ఉంది. ఆమె కళ్ళులో షర్ట్ బటన్స్ ఉన్నాయి. ఆమె నోరు మొత్తం కుట్టబడి ఉంది. దాన్ని చూసిన తర్వాత వాళ్ళు భయపడి అక్కడి నుంచి సైలెంట్ గా పారిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఆ ముసలామెను అరెస్ట్ చేస్తారు. ఆమెను ఎందుకు ఇలా చేశావని అడిగితే 1 సంవత్సరం క్రితం వారి ఇల్లు అగ్ని ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ రాత్రే కరోలిన్ కూడా కాలిపోయి చనిపోయింది. కాకపోతే ఈమెకి ఆ పాపపై అతీతమైన ప్రేమ ఉండడంతో ఆ పాపని తనతోనే పెట్టుకుంది. ఆమె ప్రతిరోజు ఆ పాపకి స్నానం చేపించేది. ఆమెతో మాట్లాడేది. ఆ పాపతో పాటే తినేది కూడా. ఆ తర్వాత ముసలామెని మెంటల్ హాస్పిటల్ కి పంపారు. అక్కడ 5 సంవత్సరాల తర్వాత ఆమె హాస్పిటల్లోనే చనిపోయింది.